పరమాత్మ సమారంభం ఋషిగణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపరం. ఆదేశ్. జై మహాకాల్. గత కొద్ది రోజులుగా మనం గురుబోధన పేరుతోని నారాయణ స్వామి గురువుకి తన శిష్యుడైనా సరే అయినటువంటి ప్రద్యుమ్నకి మధ్య జరిగినటువంటి సంభాషణల్ని మనం తెలుసుకునే ప్రయత్నంగా మనం గురుబోధ అనేటువంటి శీర్షిక ద్వారా తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం మరొక అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ప్రద్యుమ్న తన గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వారిని కలవడానికి వెళ్ళాడు. కొన్ని రోజులు తన ఇంట ఉండి సాధన చేసినటువంటి ప్రద్యుమ్న తన యొక్క సాధనలోని కొన్ని అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నంగా తన గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వద్దకు ఒకరోజు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత నారాయణ స్వామి వారు తన స్థావరంలో ఉండి సాధన చేస్తూ ఉన్నారు. నారాయణ స్వామి వారి తాలూకా సాధన చేస్తూ ఉండడాన్ని గమనించినటువంటి ప్రద్యుమ్న గురువుగారి యొక్క సాధనని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో గురువుగారి పాదాల దగ్గర కూర్చొని ఈయన సాధనలో సాధన చేయడం మొదలుపెట్టాడు. తన శిష్యుడి యొక్క రాకని గమనించినటువంటి నారాయణ స్వామి కళ్ళు తెచ్చి శిష్యుడిని చూశాడు. అప్పటికే తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న కళ్ళు మూసుకొని సాధన చేసుకుంటున్నాడు. సాధన చేసుకునేటప్పుడు ఈ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ సాధన చేసేటప్పుడు ముఖ్యంగా నారాయణ స్వామి దగ్గర సాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా పురుషులు పై వస్త్రాన్ని తీసివేయటం అన్నది సాధారణంగా జరుగుతూ వస్తుంది. అక్కడ ఒక రకమైనటువంటి నియమం, అంటే కింద వస్త్రం అనేది ఉంటుంది, అంటే నాభి కింద నుండి వస్త్రం ఉంటుంది, నాభికి పైన మాత్రం ముఖ్యంగా పురుషులు, స్త్రీలు కాదు, పురుషులు మాత్రం వస్త్రాన్ని పై వస్త్రాన్ని తీసి సాధారణ కూర్చోవటం అన్నది సాధారణంగా అక్కడ వారి యొక్క నియమానుసారంగా జరుగుతూ వస్తుంది. అప్పుడు నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న యొక్క అంబ్లికస్ ఏరియా, అంటే నావెల్ పాయింట్, అంటే నాభి స్థానాన్ని తదేకంగా చూడడం జరిగింది. చూసేసరికి ప్రద్యుమ్నకి కేవలం గురువు యొక్క చూపు తగిలే తన నాభిస్థానంలో ఒక విచిత్రమైనటువంటి కదలికలు జరగడాన్ని ప్రద్యుమ్న గమనించాడు. గమనించిన ప్రద్యుమ్నకి అర్థమైంది, గురువుగారు ఏదో చేస్తున్నారన్న విషయం మాత్రం అర్థమైంది నా దేహంలో. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ప్రద్యుమ్నకి గురువుగారు ప్రద్యుమ్న శరీరం లోపలే అనేకమైనటువంటి క్రియలు జరిగించినటువంటి అనుభవం ప్రద్యుమ్నకు ఉంది. ఆ అనుభవంతో ప్రద్యుమ్న కనిపెట్టాడు, ఏదో గురువుగారు మొత్తానికి నా దేహంలో ఏదో చేస్తున్నారు, సాధన యొక్క రహస్యాన్ని దేన్నో ప్రవేశపెడుతున్నారు అనేటువంటి అంశాన్ని ప్రద్యుమ్న గమనించాడు. గమనించి తన సాధన తను కంటిన్యూ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత నారాయణ స్వామి వారు ప్రద్యుమ్ని పిలిచారు, నాయనా లే అనేసి. అప్పుడు ఆయన గురువు యొక్క పాదాలకు నమస్కరించి లేచి ఆయన ముందు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ముందుగా నారాయణ స్వామి గురువు వారు
ఎప్పుడు అడిగినటువంటి కుశల ప్రశ్నల్ని అడగటం జరిగింది శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నుడిని. ఆ కుశల ప్రశ్నలు అవన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు ఏ సాధన ఎలా ఉంది నాయన అని చెప్పేసి అడిగారు. అడిగితే ఆ సాధన చేస్తున్నాను గురువుగారు, దాని గురించి ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పినప్పుడు ఈ వెంటనే ప్రద్యుమ్న చెప్తుండగానే ప్రద్యుమ్నకి జస్ట్ గత కొన్ని నిమిషాల క్రితం గురువుగారి దగ్గర కూర్చొని సాధన చేస్తున్నప్పుడు గురువుగారు ద్వారా ఏర్పడినటువంటి నాభిస్థానంలో కలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధన విషయాన్ని ఆయనకి చెప్దాం అనేటువంటి ఉద్దేశం, అంటే గురువుగారికి చెప్దాం అనే ఉద్దేశంతో ఆ విషయాన్ని ఇప్పుడు మీ ముందు నేను కూర్చున్నప్పుడు నాకు సాధనలో గురువుగారు అని ఇంకా ప్రద్యుమ్న చెప్తున్నాడు. నారాయణ స్వామి గురువుగారు వెంటనే లేచి నిలబడి ఒక్క నిమిషం ఆయన ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఆయనకి పాలల్లో జీలకర్ర కషాయాన్ని కలిపి తీసుకొచ్చి ప్రద్యుమ్నికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ప్రద్యుమ్ని తాగాడు. తాగిన తర్వాత అప్పుడు నారాయణ స్వామి వారు ప్రద్యుమ్ని అడిగారు, ఇప్పుడు చెప్పినాను ఏటి నీ సాధనా సంగతి ఏటి, ఏమైంది, ఏటి అంటున్నావు చెప్పు అని అడగడం జరిగింది. అప్పుడు గత కొద్ది నిమిషాల క్రితం తన దేహంలో ఏర్పడినటువంటి నాభిస్థానంలో ఏర్పడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గూర్చి తన గురువుగారి నారాయణ స్వామికి ప్రద్యుమ్న ఇలా చెప్తున్నాడు. ప్రద్యుమ్న ఇలా చెప్తున్నాడు, గురువుగారు ఇప్పుడు నేను మీ ముందు సాధన చేస్తూ కూర్చున్నప్పుడు నా నాభిస్థానం లోపల అది లాక్కుందండి, అక్కడ తిరిగినట్టు అయిందండి అని చెప్పి ప్రద్యుమ్న చెప్పడం జరుగుతుంది. జరిగితే గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వారు ఆయన ఒక రకమైనటువంటి మాటకారి తత్వం కలిగినటువంటి స్థితి కలిగిన వారు. సాధారణంగా గురువులతో మాట్లాడడం అన్నది అంత సమంజసమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే శిష్యులు ఎలా మాట్లాడినా దానికి గురువుగారు తిప్పి మార్చి మాట్లాడగలిగేటువంటి శక్తి గురువుకు ఉంటుంది కాబట్టి గురువు వెంటనే అడిగారు, సూపర్ బాబు, అద్భుతం బాబు, నీకు మించిన వాళ్ళు ఎవరు లేరు బాబు అని చెప్పేసి నారాయణ స్వామి వారు చిన్న డైలాగ్ వేశారు ప్రద్యుమ్నికి. వేసి ప్రద్యుమ్ని ఒక ప్రశ్న వేశారు నారాయణ స్వామి వారు, నాభిస్థానంలో ఏ వాయువు ఉంటుంది బాబు అని చెప్పేసి అడిగారు. అడగగానే వెంటనే ఈ ప్రద్యుమ్నకి ఏవో 4-5 పనికిమాలిన పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఉంది, చదివాను అనేటువంటి ఒక కుసంస్కారం కాస్త ప్రద్యుమ్నకు ఉండడం వల్ల ప్రద్యుమ్న వెంటనే గురువుగారు అడిగిన దానికి వెంటనే సమాధానంగా అది సమానవాతం స్థానం అండి, అక్కడ సమానవాతం ఉంటుందండి అని చెప్పి చెప్పడం జరిగింది. గురువుగారికి ఏమీ తెలియనట్టు, ఓహో అది సమానవాతం తాలూకా స్థానమా, అవునా అని తెలియనట్టు ఆయన ముఖం పెట్టి, సమానవాతం గురించి నీకేది తెలుసో, నువ్వు శాస్త్రాల్లో ఏదైతే చదివావో సమానవాతం గురించి దాని గురించి చెప్పి బాబు అని చెప్పి మళ్ళీ నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి అడగడం జరిగింది. ప్రద్యుమ్న ఏదో ఉడతబడిగా ఏదో చదివింది చదవంది అనిపించింది వచ్చింది రాంది అన్నీ కలిపి మొత్తానికి ఏదో ఒక అరగంట సేపు సమానవాతం కోసం సోది చెప్పాడు గురువుగారికి. అదంతా విన్నటువంటి గురువు శిష్యుడి తాలూకా లోపాన్ని సరిచేసి శిష్యుడిని సరైన మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత ఆ ఈశ్వర స్వరూపమైనటువంటి గురువైనటువంటి నారాయణ స్వామి వారి మీద ఉంది కాబట్టి తనలో తాను శిష్యుడి తాలూకా అవివేకానికి నవ్వుకుంటూ మళ్ళీ కొద్దిగా జీలకర్ర కషాయం తాగుతావా అని చెప్పి మళ్ళీ ఆఫర్ ఇచ్చి తాగుతానని చెప్పినందుకు మళ్ళీ గురువుగారు లోపలికి వెళ్ళి జీలకర్ర కషాయం మళ్ళీ పెట్టి మళ్ళీ తన శిష్యుడి దగ్గరికి వచ్చి ఆ జీలకర్ర కషాయం ఇస్తూ శిష్యుడు జీలకర్ర కషాయం తాగుతూ ఉంటే శిష్యుడిని చూస్తూ నారాయణ స్వామి వారు ఒక విషయాన్ని శిష్యుడికి చెప్పడం జరిగింది.
నేను నీకు ఇప్పుడు సమానవాతంకి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా నీకు చెప్తే అర్థం కాదు. కాస్త ఒక ప్రాథమిక అంశాన్ని నేను నీకు తెలియజేస్తాను. తెలియజేసిన తర్వాత నీకు ఇప్పుడు నాభిలో జరిగినటువంటి క్రియ ఏదైతే ఉందంటే ఈ నాభి చుట్టూట తిరిగినట్టు అది లోపలికి లాగినట్టు జరిగినటువంటి ఈ క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ అంశాన్ని నేను నీకు దానికి సంబంధించినటువంటి రహస్యాన్ని నేను నీకు తెలియజేస్తానని చెప్పి నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకు చెప్పడం జరిగింది. సరే గురుగారు చెప్పండి అని చెప్పేసి ప్రద్యుమ్న అన్నాడు. అయితే విన్నాయినా అని చెప్పి ముందుగా సమాన వాతానికి సంబంధించినటువంటి కాస్త అంటే పూర్తి వాతానికి సంబంధించినటువంటి వాయువుకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తే ప్రద్యుమ్నికి అర్థం చేసుకునేటువంటి స్థాయి లేదనేటువంటి విషయాన్ని గమనించినటువంటి నారాయణ స్వామి గురువు వారు పూర్తి విషయాన్ని ఆయనకి చెప్పకుండా కాస్త పరిచయ వాక్యంగా ప్రాథమిక అంశాన్ని ఇలా తెలియజేస్తున్నారు. ఎవరు? నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి ఏమని తెలియజేస్తున్నారంటే ఈ నాభి స్థానంలో ఉండేది సమానవాతం. ఈ సమానవాతం పంచభూతాలలో వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే గురువు గారు అయినటువంటి నారాయణ స్వామి వారు శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకు చెప్తున్నాడు ఏటని సమానవాతం గురించి. ప్రతి అంశంలో కూడా పంచభూతాలు ఉంటాయి. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క పంచభూతం యొక్క అంశ అధికంగా దానిపై ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా సమానవాతంలోని ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అన్నీ ఉంటాయి. కానీ సమానవాతం మీద అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం చూపించేది వాయువు యొక్క భూతం. వాయు భూతంతో అదేవిధంగా మనకి శరీరంలోని త్రిదోషాలు ఉంటాయి, వాత, పిత్త, కఫ అనేసి. అందులో సమానవాతం అనేది కఫదోషానికి సంబంధించినటువంటిది. గుర్తుపెట్టుకోండి, వాయుతత్వాన్ని అంటే పంచభూతాల్లో సమానవాతం వాయుతత్వానికి, త్రిదోషాల్లో కఫదోషానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా మనిషి శరీరంలోని తినాడులు ఉంటాయి, మనందరికీ తెలుసు అవి. ఈడ, పింగళ, సుషుమ్న అని. ఈ ఈడ, పింగళ, సుషుమ్న అనేటువంటి ఈ తినాడులు ఏవైతే ఉన్నాయో ఈ తినాడుల్లోని ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంటే అర్థం నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ సమానవాతంలోని సమానవాతం సుషుమ్నా స్థితికి సంబంధించిన అంటే ఈ ఏడా, పింగళ, సుషుమ్న అనేటువంటి ఈ మూడు నాడుల్లోని సుషుమ్నా నాడి స్థితికి సంబంధించినటువంటిది ఈ సమానవాతం. కారణం ఏంటి అంటే వాస్తవానికి ఇది నాభి కేంద్రంగా కలిగి ఉంటుంది. మనం పిండోత్పత్తి కాలంలో అంటే ఈ దేహం పిండంగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వ్యవహారం బ్రహ్మరంధ్రం నుండి నాభి వైపుగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు కేవలం 2 రంధ్రాలు మాత్రం ఓపెన్ అయి ఉంటాయి. ఒకటి పైన బ్రహ్మరంధ్రము, ఇంకొకటి నాభి రంధ్రం. ఈ 2 రంధ్రాలు మావి నుండి విడిపోయేటప్పుడు ఈ 2 రంధ్రాలు క్లోజ్ అవుతాయి. క్లోజ్ అవ్వకపోతే మనం మరణిస్తాం. అందుకే ఈ 2 క్లోజ్ అయ్యి మిగతా రంధ్రాలు, మిగతా ఇంద్రియ ద్వారాలు ఓపెన్ అవుతాయి. సో ఆ డార్క్నెస్లో, ఆ ఖాళీ రహస్యంలో, ఆ పరాశక్తి రహస్యంలో, ఆ చీకటి గదిలో మనం ఉన్నప్పుడు ఈ 2 రంధ్రాల ద్వారానే మొత్తం సర్వ క్రియలన్నీ కూడా విశ్వాంబర శక్తికి సంబంధించినటువంటి సర్వ క్రియలు జీవుడు ఆహ్వానించి జరిగేటువంటిది ఈ నాభి రంధ్రము, బ్రహ్మరంధ్రం. ఈ 2 రంధ్రాల గుండానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోబోయేది నాభి రంధ్రానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ ఆ పిండం బయటకు వచ్చి ఆ పిండం భ్రూణం బిడ్డగా మారి అది బయటకు వచ్చినప్పుడు అక్కడ జరిగేటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మొత్తం వాయువులన్నీ శరీరాన్ని కలిగి ఉంటాయి. అక్కడ నుండి ఎదుగుదల అనేది మొదలవుతూ ఉంటుంది. ధాతువులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మన స్రోతస్సుల్లో. స్రోతస్సులు అంటే మనకు అర్థమైన భాష చెప్పాలంటే నాడీ ప్రచోదనటువంటి దారులు ఏవైతే ఉన్నాయో మన శరీరంలోని వాటికి సంబంధించినటువంటిది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నాభి స్థానంలో అంటే శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి ఈ నాభి స్థానంలో జరిగినటువంటి క్రియాకల్పంగా చూసుకున్నట్లయితే
వాతాల్లో సమానవాతము, పంచభూతాల్లో వాయుతత్వము, దోషాల్లో కఫదోషము, నాడుల్లో సుషుమ్నా నాడికి సంబంధించినటువంటి వ్యవహారం అది. ఇది ఇక్కడ జరిగినటువంటి స్థితి. ఇదంతా కూడా నారాయణ స్వామి వారు తన శిష్యుడైన ప్రద్యుమ్నుడికి చెప్తున్నారు. ఇక ఈ సమానవాతానికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే సమానవాతం స్ఫటిక వర్ణం కలిగి ఉంటుంది. మనకి స్ఫటిక అన్నది ఎంత గొప్పదంటే, మనకి స్ఫటిక అన్నది నీరు ఘనపదార్థంగా మారి ఏర్పడినటువంటి ఒక స్టోన్ రూపంలో ఉండేదాన్ని మనం స్ఫటిక అన్న పదంతో పిలుస్తాం. స్ఫటిక అన్నది ఇది పూర్తిగా జలభూతానికి సంబంధించినటువంటిది. జలభూతం అన్నది చైతన్య స్థితికి సంబంధించినటువంటిది. ఇది సాక్షాత్తు నారాయణ స్వరూపానికి సంబంధించినటువంటిది. ఈ రహస్యాన్ని చెప్పేది కూడా సాక్షాత్తు నారాయణ స్వామి అయినటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి సద్గురువు ద్వారా శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న నేర్చుకున్నటువంటి గొప్ప యోగ రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్ఫటిక వర్ణం కలిగినటువంటి ఈ సమానవాతం జీవవాయువు. ఈ సమానవాతమే జీవవాయువు. ఏ విధంగా జీవవాయువు అండి అని శిష్యుడు అయినటువంటి ప్రద్యుమ్న తన గురువు గారు అయినటువంటి నారాయణ స్వామి వారిని అడగడం జరిగింది. మీరు దీనిని వాయువు అంటేనే జీవం ఇచ్చేది కదా, కేవలం ఈ సమానవాతాన్ని మీరు జీవవాయువు అని ప్రస్తావించడానికి కారణం ఏంటండి అని శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న గురువు అయినటువంటి నారాయణ స్వామి వారిని ప్రశ్నించడం జరిగింది. ఆయన ప్రశ్నతో సంతుష్టుడైనటువంటి నారాయణ స్వామి వారు ఈ విధంగా చెప్తున్నారు. నీ తాలూకా దేహం నడవటానికి నీ తాలూకా ధాతు పరిణామ క్రమం, ధాతు పరిణామ క్రియ, నీ టిష్యూస్ డెవలప్మెంట్ అన్నది చాలా చాలా ముఖ్యం. ఆ ముఖ్యమైనటువంటివన్నీ కూడా జరిగేది కేవలం సమానవాతం ద్వారా మాత్రమే నీకు ధాతువులు ఏర్పడుతున్నాయి. కారణం ఏంటి అంటే మెటబాలిజం ద్వారా సర్వ అవయవాల్లోని ఈ సమానవాతం సంచరిస్తుంది నాయన. ఇది దీని తాలూకా పూర్వ రూపానికి స్థానం నాభిస్థానం కావచ్చు, కానీ ఇది సర్వ అవయవాల్లో సర్వ అవస్థల్లో ఈ సమానవాతం ఉంటుంది. కారణం ఏంటంటే ఇది కఫదోషస్తులై ఉండి మొత్తం నాడి యొక్క క్రమాన్ని కూడా ఇది ఏర్పాటు చేయగలుగుతుంది. మనకి నాడులన్నీ కూడా కఫదోషం వల్లనే నాడులన్నీ కూడా ఏర్పడతాయి. అందుకే నాడుల్లో ఎప్పుడు కూడా కఫదోషం అనేటువంటి దాన్ని మనం ఈ వాయువును ప్రవేశింపజేసి ఈ దోషాన్ని మనం మార్పు చేయాల్సి ఉంటుంది. నాడులు ఏర్పడడానికి కారణం కూడా కఫదోషమే. కఫదోషం లేనిది ఏది కూడా నీకు సృష్టి జరగదు. నీకు సృష్టి జరగాలి అంటే అది కఫదోష రూపేణా ఉండాలి. సో ఇక్కడ నువ్వు తీసుకునేటువంటి ప్రాణశక్తి రూపమైనటువంటి నీ ప్రాణాన్ని నిలబడడానికి కారణమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం నీకు పచనమై అంటే అగ్ని రూపేణ పచనం కావింపబడినటువంటి దాన్ని మలంగా ఇటు ధాతువులుగా వేరు చేయాల్సింది కూడా ఈ సమానవాతమే. వేరు చేసిన దాన్ని ఆయా ధాతువుల్లో కలిపి ఆయా ధాతువులుగా పరిణామ క్రమాన్ని చెందించి నిన్ను అభివృద్ధి పరిచేది కూడా ఈ జీవవాయువే. ఏది? సమానవాతం. ఇది దీని యొక్క పూర్వస్థితి, దీని యొక్క పూర్వ స్థానము. అది కేవలం నాభి యొక్క స్థానమే అని సమానవాతం గురించి కాస్త ప్రాథమిక ఇన్ఫర్మేషను శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రద్యుమ్నకి అర్థమైంది. అప్పుడు ప్రద్యుమ్న ఒక మాట అడిగాడు, గురువుగారు ఎప్పుడు మీరు ఏడా పింగళ అనేటువంటి పదాలను వాడుతూ ఉంటారు కదా, ఈ ఏడా పింగళకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇక్కడే జరుగుతుందా, ఎక్కడ ఈ సమానవాతంలోనే జరుగుతుందా అని అడగడం జరిగింది. ఆ విషయాన్ని విన్నటువంటి నారాయణ స్వామి వారు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటి అంటే సమానవాతంలోని అది శరీరానికి కావాల్సినటువంటి అన్ని ధాతుల్ని మార్చడంలో అగ్నిభూతం కలిగి ఉంటుంది. మారిన తరువాత ఏ ధాతువును ఆ ధాతువులు కలపడంలోని వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కలపబడింది చైతన్య రూపమై అది ఆ ధాతువుల్లో కలిసి అది అభివృద్ధి పొందాలి అంటే చైతన్యమైనటువంటి జలతత్వాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ నాడులన్నవి ఏర్పడాలి అంటే దానికి కఫదోషంతో సమ్మేతంగా పృథ్వీతత్వం అవసరం అవుతుంది. కాబట్టి అక్కడ పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యవహారం అంతా కూడా మనకి బ్రహ్మరంధ్రం నుండి ఆజ్ఞలు వస్తాయి.
అక్కడ నుండి వచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా స్వీకరించాల్సి ఉంటుంది. ఇది కర్ణేంద్రియానికి సంబంధించినటువంటిది, ఇది నాన్ కాన్షియస్. ఇది దీనివల్ల ఇది ఆకాశతత్వాన్ని కూడా ఈ సమానవాతం కలిగి ఉంటుంది కాబట్టి ఇది జీవవాయువు అని దీని గురించి కాస్త వివరంగా చెప్పడం జరిగింది. అప్పటితో కాస్త విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రద్యుమ్న అప్పుడు అడుగుతున్నాడు, గురువుగారు మరి నాకు ఈ నాభి లోపలికి లాక్కొని అక్కడ ఒక క్రియ జరిగిందండి, ఇప్పుడు మీ ముందు నేను సాధనలో కూర్చున్నప్పుడు దాని యొక్క వ్యవహారం ఏంటండి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఎవరు? గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వారు. మనకి ఏడా పింగళ రెండు ఉంటాయి, అది శీతలము ఉష్ణము, శీతవీర్యము ఉష్ణవీర్యము, ధనాత్మకము రుణాత్మకం అని చెప్పి రెండు ఉంటాయి. ధనాత్మకంగా మనకి పింగళనాడు ఉంటే రుణాత్మకంగా ఈడానాడు ఉంటుంది, శీతలంగా ఏడానాడు ఉంటే ఉష్ణత్వం కలిగి పింగళనాడు ఉంటుంది. ఈ ఏడా పింగళ రెండు కూడా ఎల్లప్పుడూ వాయువుని వహించి ఉంటాయి. ఈ వాయువుతోనే శరీరం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నీకు అంటే నారాయణ స్వామి వారు ప్రద్యుమ్తో చెప్తున్నారు, ఇక్కడ ఈ సూర్య చంద్రనాడులు అయినటువంటి ఈడా పింగళలు వ్యవహారం అంతా కూడా జరిగేటువంటి క్రియలోని అంటే ప్రతి అంశంలో కూడా ఒక ఉష్ణతత్వం ఒక శీతతత్వం అనో రెండు ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ రెండు వ్యవహారాలు కలిసినప్పుడు మాత్రమే ఈ శరీరం కానీ ఈ స్థూల అవస్థ కానీ స్థూల అవస్థ కానీ సూక్ష్మ అవస్థ కావచ్చు స్థూల అవస్థ కావచ్చు, ఈ రెండు అవస్థలు కూడా ఈ రెండు తాలూకా సమ్మేళనంతోనే నడుస్తూ ఉంటాయి. వీటన్నిటికి కూడా ప్రారంభ అవస్థకి ఒక కీ పాయింట్ మనకి నాభి స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఒక నాడీ రహస్యాన్ని నీకు చెప్తాను విను అని చెప్పి నారాయణ స్వామి వారు చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారంటే, మన శరీరంలో 3,50,00,000 పైన నాడులు ఉంటాయి మొత్తం అన్నీ కలిపి. వాటిలో 3,20,000 నాడులు చాలా చాలా ముఖ్యం. వాటిలో ఇంకా అత్యంత ముఖ్యమైన 72,000 నాడులు. 72 నాడులోని ఇంకా అత్యంత ముఖ్యమైనవి 720 పైన నాడులు. వాటిలో ఇంకా ముఖ్యమైనవి అలాగ చెప్పుకుంటూ వస్తే ఆఖరగా 101 నాడులు చాలా చాలా ముఖ్యం శరీరంలోని. ఈ 101 నాడుల్లోని చాలా మనం సాధారణంగా అనేసరికి ఏంటంటే దశవిధ నాడులు చెప్పుకుంటాం మనం. అష్టజిహ్వ, కుహు, ఈడా పింగళ సుషుమ్న ఎలాగా ఉంటాయిలేండి. నెక్స్ట్ కుహు, అష్టజిహ్వ ఇలాగ చెప్పి కొన్ని నాడులు ఉన్నాయి మనకి. శారద, గాంధారి ఇలా కొన్ని నాడులు ఉన్నాయి. సాధారణంగా ఈ 10 లేక కొంతమంది 14 నాడులు చెప్తారు. వీటి పేర్లు చెప్తూ ఉంటారు. వాస్తవానికి 101 నాడులు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 101 నాడుల్లోని చాలా నాడులు ఉన్నాయి. వజ్రనాడి, చిత్తనాడి, బ్రహ్మనాడి, నెక్స్ట్ దత్తనాడి, ఇలాగ చాలా నాడులు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు కాన్సెప్ట్కి వస్తున్నాం. ఇక్కడ నేను నీకు నాభి స్థానంలో జరిగినటువంటి క్రియకి ఒక నాడి ముఖ్యం. అది ఏ నాడి అంటే కూర్మనాడి. ఈ కూర్మనాడి అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు నీకు దాని యొక్క వ్యవహారం సాగింది బాబు. ఈ కూర్మనాడికి సమానవాతానికి లింక్ ఉంది నాయన అని చెప్పి నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చెప్పబోయే కూర్మనాడికి సమానవాతానికి జాగ్రత్తగా వినాలి అందరూ. కూర్మనాడికి సమానవాతానికి ఈడా పింగళ స్థితికి వీటి అన్నిటికి కూడా సంబంధం ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాడీ రహస్యమే ఈ కూర్మనాడీ వ్యవస్థ, కూర్మనాడీ రహస్యం. ఈ నాడి పేరు కూర్మనాడి. ఈ కూర్మనాడి నాభి స్థానంలో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అడ్డగా ఉంటుంది. ఎలాగంటే లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. అంటే మన ఎడమ వైపు మొదలయ్యి కుడివైపుగా సాగుతుంది నాభి పై నుండి. దీనికి ఎడమవైపు ఈ నాడి యొక్క ముఖస్థానం ఉంటుంది, కుడివైపు పుచ్చస్థానం ఉంటుంది. పుచ్చము అంటే సంస్కృతంలోని టైల్ అని అర్థం, అంటే తోక అని అర్థం, అంటే ఎండింగ్ ఏరియా. సో ఇక్కడ ఈ వ్యవహారం లెఫ్ట్ టు రైట్ అంటే ఈడా నుండి పింగళాకి మారేటువంటి అవస్థ ఇది. అంటే సమానవాతము
కఫదోషం కలిగి ఉండడం వల్ల ముందుగా శీతల తత్వాన్ని కలిగి ఉంటుంది. జాగ్రత్తగా వినండి, అన్నిటికీ ఇక్కడ లింకుగా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అక్కడ మహామేధావైనటువంటి నారాయణ స్వామి వారు చెప్తున్నారు, అంత తొందరగా మనకు అర్థం కాదు. ఇక్కడ కఫదోషం అయినటువంటి సమానవాతాన్ని ఇక్కడ కూర్మనాడి వహించి ఉంటుంది. కూర్మనాడిని సమానవాతం వహించి ఉంటుంది. సమానవాతం తాలూకా దోషం ఏంటి? కఫదోషం చెప్పుకున్నాం. అది సుషుమ్నా స్థితి అని చెప్పుకున్నాం. అది వాయుతత్వం అని చెప్పుకున్నాం. ఇక్కడ కఫదోషం అన్నది శీతల తత్వానికి సంబంధించినటువంటిది. శీతల తత్వం అనేది ఏ నాడికి సంబంధించినటువంటిది? ఏడానాడికి సంబంధించినటువంటిది. ఏడానాడి ఏ వైపు ఉంటుంది? ఈ వ్యవస్థకి ఎడమ వైపుగా ఉంటుంది, అంటే వామ మార్గంలో ఉంటుంది, వామ స్థానంలో ఉంటుంది. అది చైతన్యానికి సంబంధించినటువంటి వ్యవహారం, చిన్న విషయం కాదు. సో ఇక్కడ ఈ ఎడమ వైపు ఉన్నటువంటి ముఖస్థానం, అంటే కూర్మనాడి యొక్క ముఖస్థానం నుండి పుచ్చస్థానం అయినటువంటి కుడివైపుకు మారుతుంది. గుర్తుపెట్టుకోండి, మార్పు ముఖం నుండి పుచ్చం వైపు వస్తుంది, పుచ్చం నుండి ముఖం వైపు రాదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఈ కూర్మనాడి తాలూకు యాక్టివేషన్ ఎలా జరుగుతుందంటే ఎడమ వైపుగా మొదలయ్యి, అంటే తన శీతలత్వాన్ని మొదలు. ఎందుకు అంటే సహజంగా శీతలత్వం కలిగి ఉన్నది కదా సమానవాతం, ఎందుకంటే కఫదోషం సంబంధించింది కదా. సో అక్కడ ఏడా వ్యవస్థ నుండి పింగళ వ్యవస్థకు మారుతుంది. ఏడా వ్యవస్థ నుండి పింగళ వ్యవస్థకు ఎందుకు మారుతుందంటే ఏడా వ్యవస్థ అన్నది మన తాలూకా మానసిక స్థితికి సంబంధించినటువంటి, పింగళ వ్యవస్థ అన్నది మన యొక్క భౌతిక స్థితికి సంబంధించినటువంటి, ఈడా స్థితి అనేది మన యొక్క సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటిది, పింగళ అన్నది మన యొక్క భౌతిక శరీరానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఆ స్థితి నుండి ఈ స్థితి వైపుకు, అంటే నీ మానసిక చిత్తస్థితి నుండి నీ భౌతిక అహ స్థితి వైపుకు మార్పు రావాలి. నీ అహ స్థితి భౌతికంగా మార్పు రావాలంటే నీ ఇంటర్నల్గా నీ సూక్ష్మంలో నీ చిత్తంలో మార్పు రావాలి. నీ చిత్తంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో, నీ చిత్తం ఎప్పుడైతే ఏకాగ్రమైన నిలిచిందో అప్పుడు నీకు యోగ సాధన అవుతుంది నాయనా అని గురువు గారు అయినటువంటి నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి ఒక గొప్ప కూర్మనాడి రహస్యాన్ని, యోగ రహస్యాన్ని తెలియజేయడం జరిగింది. ఆ రహస్యాన్ని ఇప్పుడు మనం ఇంకాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎడమ వైపుగా, అంటే ఈ నాభికి ఎడమ వైపుగా ఆ కూర్మనాడి యొక్క ముఖస్థానం ఉంటే కుడివైపుగా పుచ్చస్థానం, అంటే ఎండింగ్ ఏరియా, తోక ఏరియా, టైల్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి 4 వైపులు ఉంటాయి, 4 దిక్కులు ఉంటాయి. దిక్కు అన్నది చాలా చాలా ముఖ్యం. ఈ దిక్కు అన్నది మీరు మీ గురువుగారిని అడగండి. తర్వాత ఎప్పుడైనా నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి దిక్కు అంటే ఏంటి చెప్పినప్పుడు మనం వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇంకా పూర్తిగా ఆయన ఆ విషయం చెప్పినట్టు లేదు. ఇంకా సరే, ఇంక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ నాడికి ఊర్ధ్వ భాగంలో, నాడికి ఊర్ధ్వ భాగము, నాడికి ఊర్ధ్వ భాగం అంటే ఇక్కడ నాభికి, అంటే కూర్మనాడి యొక్క ఊర్ధ్వ భాగం అంటే గుర్తుపెట్టుకోండి, ఈ నాభికి ఊర్ధ్వం వైపు, అంటే నాభి నుండి ఛాతీ వైపుగా ఉండేటువంటి స్థానాన్ని నాడి యొక్క ఊర్ధ్వ భాగంగా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా నాడి యొక్క అధో భాగం అంటే ఈ నాభి నుండి మన మర్మాంగం వైపుకి ఉండేటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని మనం ఇక్కడ అదో భాగంగా తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఊర్ధ్వ భాగంలోని, అంటే నాడి యొక్క ఊర్ధ్వ భాగంలోని, అంటే ఈ నాభి నుండి ఛాతీ వైపుగా నాడి యొక్క ఎడమ భాగం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఈ నాభికి కింద భాగంలో, అంటే నాడి యొక్క అధో భాగంలోని ఈ నాడి యొక్క కుడి భాగం ఉంటుంది. అంటే ఈ కూర్మనాడికి పాదాలు ఉంటాయి. ఈ కూర్మనాడికి హస్తాలు కూడా ఉంటాయి, అంటే చేతులు కాళ్ళు కూడా ఈ కూర్మనాడికి ఉంటాయి. అంటే ఈ కూర్మనాడికి, అంటే మనకు ఎడమ వైపుగా కూర్మనాడి యొక్క శిరస్సు, మనకి కుడివైపుగా కూర్మనాడి యొక్క తోక ఏరియా, పుచ్చస్థానము. అదేవిధంగా మనకు పైన, అంటే మన నాభికి పై స్థానం, అంటే నాడి యొక్క ఊర్ధ్వ భాగంలోని ఆ నాడి యొక్క వామ అంగాలు ఉంటాయి. వామ అంగాలు అంటే ఎడమ అంగాలు ఉంటాయి. ఎడమ అంగాలు ఏంటంటే ఎడమ హస్తము, ఎడమ పాదము దానికి ఉంటుంది. ఎక్కడ? ఈ నాడి యొక్క ఊర్ధ్వ భాగంలోని, అంటే మన నాభికి పై భాగంలోని, మన నాభి యొక్క కింద భాగంలోని, అంటే ఆ కూర్మనాడి యొక్క అధో భాగంలోని కూర్మనాడి యొక్క దక్షిణ అంగాలు ఉంటాయి. దక్షిణ అంగం అంటే కుడి అంగాలు, కుడి హస్తము, కుడి పాదము ఉంటాయి.
అర్థమైంది కదా. ఇది నాడి యొక్క స్ట్రక్చర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి పూర్తిగా ఫిగర్ మనకి దొరకలేదు. ఈ ఫిగర్ని చాలా కష్టపడి నేయాల్సి వచ్చింది. సో ఈ విషయాన్ని కాస్త మనం గుర్తుపెట్టుకోవాలి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ కూర్మనాడి యొక్క వ్యవహారం అంతా కూడా ఇక్కడే మనకు ఆధారపడి ఉంది. శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న ఒక మాట అడిగాడు గురుగారు ఏడా పెంగడ సుషుమ్న నాడులు కదండి అన్నిటికన్నా ముఖ్యమైనవి, ఇన్ని నాడుల సంగతి మనకి ఎందుకంటే తనలో పెన్నని గుర్తుపెట్టుకుంటామండి అని చెప్పి అన్నారు. అప్పుడు శిష్యుడి యొక్క అవివేకానికి గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వారు నవ్వి ఒక మాట చెప్పారు. కూర్మనాడి ఇది ఒక మాతృనాడి. ఎంత మాతృనాడి అంటే నువ్వు భ్రూణంగా ఉన్నప్పుడు, అంటే నువ్వు నీ తల్లి గర్భంలో ఈ దేహం ఉన్నప్పుడు అప్పుడు నీకు ఉపయోగపడింది ఈ కూర్మనాడే. నువ్వు నీ తల్లి గర్భంలో మావి నుండి విడిపడి బయటకు రావడానికి సహకరించింది ఈ కూర్మనాడే. కారణం ఏంటి? ఈ కూర్మనాడి ఒక మాతృనాడి. ఏ విధంగా మాతృనాడి? మాతృనాడి అన్న పదానికి అర్థం ఆ నాడి నుండి అనేకమైనటువంటి నాడులు వెలువడ్డాయి. అన్ని నాడులు వెలువడ్డానికి కారణమైనటువంటి పూర్వనాడి ఏదైతే ఉందో అది మాతృనాడి అని చెప్పడం జరిగింది. సరే, ఇంతకీ దీని నుండి ఎన్ని నాడులు వెలువడ్డాయని ప్రద్యుమ్న అడిగాడు. అలా అడిగిన ప్రశ్నకి సమాధానంగా నారాయణ స్వామి వారు చెప్పారు. కూర్మనాడి ముఖస్థానం నుండి 2 నాడులు వెలువడ్డాయి. కూర్మనాడి పుచ్చస్థానము నుండి, అంటే దాని యొక్క ఎండింగ్ ఏరియా రైట్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ఆ ఎండింగ్ ఏరియా పుచ్చస్థానం తోక నుండి 2 నాడులు ఏర్పడ్డాయి. కూర్మనాడి యొక్క ఊర్ధ్వ భాగంలో, అంటే కూర్మనాడి యొక్క వామాంగ భాగాల నుండి 5 నాడులు ఏర్పడ్డాయి. కూర్మనాడి యొక్క అధో భాగంలో, అంటే నాడి యొక్క దక్షిణ అంగాల నుండి 5 నాడులు ఏర్పడ్డాయి. మొత్తం వరిసి 14 నాడులు ఏర్పడ్డాయి. ఒక్క కూర్మనాడిని ఛేదించినటువంటి యోగి 14 ముఖ్యమైనటువంటి నాడుల్లో ప్రవేశించగలడు. ఒక్క కూర్మనాడిని పట్టుకుంటే పూర్తి సమాన వాత యొక్క అవస్థ, కఫదోష యొక్క అవస్థ, సుషుమ్న నాడి యొక్క స్థితిని ఆ యోగి ఎరగగలడు. అటువంటి గొప్ప నాడి యొక్క రహస్యమే ఈ కూర్మనాడి వ్యవస్థ, ఈ కూర్మనాడి యొక్క రహస్యం. సో ఎలా పడతాలో ఏది పడతాలో మూర్ఖంగా మాట్లాడకూడదు బాబు అని చెప్పి నారాయణ స్వామి వారు తన స్టైల్లో శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి కాస్త చీవాట్లు పెట్టి దీని యొక్క రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి? ఈ 14 నాడులు, ఏ 14 నాడులు? కూర్మనాడి నుండి వెలువడినటువంటి 14 నాడులు. ఈ 14 నాడు పేర్లు చెప్పమని శిష్యుడు చెప్పాడు. నువ్వు కూర్మనాడిని ఎరిగితే ఆ 14 నాడులకి నువ్వే నామకరణం చేయొచ్చు అని చెప్పాడు నారాయణ స్వామి వారు. ఇక్కడ మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ ఇక్కడ నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి 14 వాయువుల గురించి చెప్పారు. ఒక్కసారి నీకు తెలిసినటువంటి వాయువుల పేర్లు చెప్పమని నారాయణ స్వామి వారి శిష్యుడికి ప్రద్యుమ్న అడగగానే ప్రద్యుమ్న 5 ప్రధాన వాయువులు, ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన వాయువుల పేర్లు చెప్పాడు. 5 ఉపవాయువుల పేరు చెప్పాడు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ వాయువులు. మొత్తం వెరసి 10 దశవిధ వాయువులు. 10 ప్రధాన వాయువులు, 10 ఉపవాయువులు పేర్లు చెప్పాడు. ఆయన అన్నాడు, ఇంకొక 4 వాయువుల పేర్లు చెప్పని అడిగారు నారాయణ స్వామి వారు. తెలియదండి అన్నాడు ప్రద్యుమ్న. ఇప్పుడు నేను చెప్తాను విను. ఇంకొక 4 వాయువుల తాలూకా పేర్లు, వాటి యొక్క స్థితిగతులు చెప్తాను, జాగ్రత్తగా విను అని నారాయణ స్వామి వారు ప్రద్యుమ్నకు చెప్తున్నాడు. ఆ 10 వాయువులు మినహా మరో 4 వాయువులు. వైరవాన్. ఈ వైరవాన్ అనేటువంటి వాయువు తొడ యొక్క జాయింట్లో ఉంటుంది. దీని తాలూకా ఈ వైరవాన్ అనేటువంటి వాయువు తాలూకా ఎఫెక్టు ప్రాణవాతానికి సంబంధించినటువంటిది. ఊపిరితిత్తుల్లో దీని తాలూకా ప్రభావం ఉంటుంది. దాని స్థానం తొడ జాయింట్లో, ఉరుల్లో ఉంటుంది. ఉరుల్లో అంటే తొడల్లో ఉండి అది ఊపిరితిత్తులను శాసిస్తుంది. వైరవాన్. తర్వాత వాయువు పేరు ముకియాన్. ఇది భుజ జాయింట్లో ఉంటుంది, మన భుజాల యొక్క జాయింట్లో ఉంటుంది. ఇది భుజాల యొక్క జాయింట్లో ఉంటూ సర్వ అస్థిధాతువుల్లోనూ కలిగి ఉంటుంది. అంటే అస్థిధాతువు అంటే మన తాలూకా ఎముకలు, దుమ్ములు,
మన నాటు భాష చెప్పాలంటే బొక్కలు. వీటి లోపల వీటి యొక్క వ్యవహారం సాగుతుంది. కారణం ఏంటంటే ఈ అస్థి ధాతు లోపల మరో ముఖ్యమైనటువంటి ధాతు ఉంటుంది. దాన్ని మధ్య ధాతు అంటారు, బోన్స్ మ్యారో అంటారు. ఇది అత్యంత కీలకమైనటువంటిది రక్తం యొక్క ఉత్పత్తికి. రక్తమే ప్రాణానికి ఆధారం అన్నది శాస్త్రం తాలూకా ఒక్కానించినటువంటి వాక్యం. సో ఇది ఈ ముఖ్యాన్ అనేటువంటిది దాని యొక్క పూర్వస్థితి భుజాల సందుల్లో ఉంటున్న దాని యొక్క స్థితి మన యొక్క అస్థి ధాతువుల్లో, మన యొక్క బోన్స్లో దీని తాలూకా ప్రెజరింగ్ అనేది ఉంటుంది. ఇది రెండో వాయువు. మూడో వాయువు అంతర్యామి. ఇది కాళ్ళు చేతుల కదలికల్లో ఉంటుంది, అంటే వ్యానవాతంతో కదిలి ఇది పనిచేస్తుంది అంతర్యామి అనేటువంటిది. సో ఇక్కడ తర్వాత విషయానికి వచ్చినట్లయితే, తర్వాత వాయువుకి వచ్చినట్లయితే ప్రవంజాన్. ఈ ప్రవంజాన్ అనేటువంటి వాయువు ప్రాణానికి ఆధారం. ఇది అంతర్యామి, అంటే కాళ్ళు చేతులు కదిలించడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏదైతే ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్న అంతర్యామి వాయువు అని. ఈ అంతర్యామి వాయువుతో కలిసి శరీరానికి మూల స్తంభంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ అంతర్యామి వాయువు సహజంగా పనిచేసేదే వ్యానవాతంతో కలిపి పనిచేస్తుంది. ఎందుకంటే వ్యానవాతం కాళ్ళు చేతుల తాలూకా, అంటే అప్పర్ లిమ్స్ లోవర్ లిమ్స్ తాలూకా మూవింగ్కి ఉపయోగపడుతుంది ఈ వ్యానవాతం. ఈ వ్యానవాతంతో కలిపి పనిచేసేది అంతర్యామి. ఈ అంతర్యామితో కలిపి పనిచేసేది ప్రవంజాన్. ఈ ప్రవంజాన్ తాలూకా ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందంటే ప్రాణవాతానికి సంబంధించింది. ఈ ప్రాణవాతానికి లింక్ అయి ఉండేటువంటి వాతం ఏంటి అంటే ధనుంజయ వాయువు. ఇప్పుడు ఇవి నువ్వు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి 4 వాయువులు. పేర్లు ఒకసారి మళ్ళీ చెప్తాను, విని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వైరవాన్, ముఖ్యాన్, అంతర్యామి, ప్రవంజాన్. ఈ 4 వాయువులు. ఈ 4 వాయువులు ముందు పూర్వం చెప్పుకునేటువంటి దశవాయువులు మొత్తం కలిపి చతుర్దశ వాయువులు. ఈ 14 వాయువులు ఇప్పుడు నేను చెప్పినటువంటి కూర్మనాడి ద్వారా ఏర్పడినటువంటి 14 సప్తుల్ నాడీస్, అంటే దాని నుండి ఏర్పడినటువంటి పిల్ల నాడులన్నిటికి కూడా ఆ 14 నాడులకి ఈ 14 వాతాలు సంబంధించినటువంటిది. ఇది కూర్మనాడి యొక్క రహస్యం, చిన్న విషయం కాదు. ఇక్కడ మనం తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉండేటువంటి ఈ 14 నాడులు, అంటే ఈ 14 నాడులు, ఈ 14 నాడులకు లింక్ అయి ఉండేటువంటి 14 వాయువులు. ఇంతవరకు మనం 10 వాయువులు నేర్చుకున్నాం, ఇప్పుడు 4 వాయువులు ఎక్స్ట్రా నేర్చుకున్నాం. సో మొత్తం 14 వాయువులు. ఆ 14 నాడులకి ఈ 14 వాయువులు కలిసి శరీరం యొక్క శ్వాసన గతి మొత్తం, ధాతు గతి మొత్తం, దోష గతి మొత్తం ఏర్పడుతుంది. ఇదే కూర్మనాడి యొక్క రహస్యం. ఈ కూర్మనాడిలో మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది 14 నాడులకి, అంటే కూర్మనాడి ద్వారా ఏర్పడినటువంటి ఈ 14 నాడులకి ఈ 14 వాయువులు సంబంధించినటువంటిది. ఈ 14 నాడులకి 14 వాయువులు సంబంధించినటువంటి ఈ రహస్యాన్ని సాక్షాత్తు సిద్ధర్లైనటువంటి అష్టాదశ సిద్ధర్లు, 18 మంది సిద్ధర్లు, వారి యొక్క అనుభవంలోనే మనందరూ కూడా ప్రయాణం చేస్తున్నాం. అటువంటి గొప్ప సిద్ధర్లు ఈ రహస్యాన్ని తెలియజేశారు. అటువంటి గొప్ప రహస్యాన్ని నారాయణ స్వామి వారు ప్రద్యుమ్నకి తెలియజేశారు, ఈ కూర్మనాడి యొక్క రహస్యాన్ని. ఈ కూర్మనాడి అన్నది ఎవడి తరం కూడా కాదు. అంటే గొప్ప యోగులందరూ ఉన్నారు ఈ సుషుమ్న ప్రయాణం చేయగలిగిన వాళ్ళు. వాళ్ళ సంగతి కాకుండా సుషుమ్న ప్రయాణానికి ముందుగా త్వరగా సుషుమ్న ప్రయాణం కావాలి అంటే, ఈడా పెంగళ స్థితిని ఎరగాలి అంటే, వజ్రనాడి ఓపెన్ అవ్వాలి అంటే ఈ కూర్మనాడి యొక్క అవస్థ అన్నది, ఈ సమానవాతం యొక్క అవస్థ అన్నది చాలా చాలా ముఖ్యం. చాలామంది మన యోగం అనేసరికి ఏంటంటే సాధారణ భగవద్గీతను ప్రామాణికంగా తీసుకొని ఈ ప్రాణ అపానాలని కలిపి నడపమని గట్రా చెప్తారు. అది 100% వాస్తవం, అందులో ఆ సందేహం ఏమీ లేదు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాడీ ప్రచోదన అవస్థలు మనకు తెలియాలి. ప్రతి యోగికి, ప్రతి యోగ సాధకుడికి, ప్రతి తాంత్రికుడికి, ప్రతి యోగికి కూడా తెలియాల్సినటువంటి వ్యవహారం ఈ నాడీ అవస్థ. ఇది చిన్న విషయం కాదు. ఇది కేవలం గురువు యొక్క కృపతోని ప్రద్యుమ్న తెలుసుకోగలిగాడు, నారాయణ స్వామి వారి యొక్క ఆశీర్వాదం వల్ల. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ నాడీ యొక్క రహస్యాలన్నింటినీ కూడా మనం
తెలుసుకొని ఆ నాడుల ద్వారా మనకి గురువు ప్రవేశం కల్పింపజేసినప్పుడు మనకి మన సాధన అభివృద్ధి పొందుతుంది, ఉన్నతి పొందుతుంది. మన సాధన అభివృద్ధికి ఈ వాయువుల తాలూకా ప్రవేశం అన్నది చాలా చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఈ కూర్మనాడి యొక్క రహస్యాన్ని తెలియజేశాడు అంటే నారాయణ స్వామివారి తన శిష్యుడికి ఒక్క నాడితో 14 వాయువులు వశం అవుతాయి, ఒక్క నాడితో 14 నాడులు వశం అవుతాయి. దీనితో పూర్తి సుషుమ్న అవస్థని మనం పొందుకోవచ్చు. ఇటువంటి అనేకమైనటువంటి రహస్యమైనటువంటి నాడులు ఎన్నో మన శరీరంలో ఉన్నాయి. మన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు, మన జన్మను మనం వృధా చేసుకోకూడదు. ఇక్కడ సిద్ధర్లు తెలియజేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారాన్ని నారాయణ స్వామి వారు సిద్ధించుకొని తన సిద్ధితో తన తాలూకా శిష్యుడిని ఉద్ధరించారు. మరి మన సంగతి ఏంటి? సో మనం అందరూ కూడా ఇటువంటి గొప్ప నాడీ రహస్యాన్ని మనం తెలుసుకొని మన ప్రయాణాన్ని సాగించాలి. కాబట్టి గురువుగారి కృపతో మనం అందరూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని నారాయణ స్వామి వారు ప్రద్యుమ్నకు తెలియజేసినటువంటి విషయాన్ని, ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నారాయణ స్వామి గురువు గారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకు తెలియజేసినటువంటి ఈ అంశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కూర్మనాడి యొక్క రహస్యం. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.